ఈ వంజరాలు అండి. హాయ్, ఈరోజు వంజరాలు కర్రీ వండుదానుకుంటాను. ఫిషింగ్ హార్బర్ నుంచి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఒక కేజీ తెచ్చాను. ఈ ఫిష్ మసాలా, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసాం. దీన్ని ఫ్రై చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంజరాలు ఫ్రెష్ వంజరాలు, బతికుని వంజరాలు తెచ్చాము. కేజీ 400 ఇచ్చారండి. చాలా తక్కువ ఫిషింగ్ హార్బర్లో. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి వంజరాలు, చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఈరోజు మా పెద్ద అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా తెచ్చాము. చాలా బాగుంటాయి. తెల్లవారు 5 గంటలకు వెళ్ళానండి ఫిషింగ్ హార్బర్కి. 6 గంటలకల్లా కొన్నాను. వస్తాకి ఉదయం 7 అయింది. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. బతికిన వంజరాలు చాలా బాగుంటాయి. ఫ్రై చేయడానికి ఆరంభిద్దామండి. ఫ్రై చేద్దాం. ఈ వంజరాలకి ఫ్రై చేయడానికి కళాయి పెట్టండి. కళాయి ఇప్పుడు ఆయిల్ వేసాము. ఫ్రై చేస్తాం. చాలా టేస్టీగా ఉంటుందండి వంజర. చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఒక 4 ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా తెచ్చాం. నూనె ఆయిల్ వేడైపోయిందండి. ఈ బయట మార్కెట్లో అమ్ముతారు కానీ స్టాక్ ఉంటాయి. నేను అందుకే ఫిషింగ్ హార్బర్ తెచ్చాను. చాలా చవకండి. కేజీ 400 రూపాయలు ఉన్నాయి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ముళ్ళు ఎక్కువ ఉండదు, సెంటర్ ముళ్ళే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిందండి. రెండో పక్క తిప్పుతున్నాం. ఈ చిన్నపిల్లలు బాగుంటుంది తినడానికి. మా ఇంట్లో 3-4 చిన్నపిల్లలు ఉన్నారు. 5-6 సంవత్సరాల ఏజ్ ఉంటాయి. వాళ్ళ గురించి ప్రత్యేకంగా తెచ్చాను. మా చేతన్ కూడా ఉన్నాడు, వాడే తింటాడు. బాగా ఎగుతున్నాయండి. ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేసి కూడా మసాలా అన్నీ వేసి ఆయిల్ వేసామండి. ఆయిల్తో పడిస్తే మసాలా పడుతుంది, బాగా పడుతుంది. ఫ్రై అయిపోయింది. ఫ్రై చేప తీస్తున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ లైవ్ తెచ్చాను ఫిషింగ్ హార్బర్ వెళ్ళి. ఇవన్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటాయి.